రైట్. ఎలుక ఏనుగును కొట్టడం, ఈ సామెత విన్నారా? ఎలక ఏనుగు కొట్టడం సాధ్యమవుతుందా? సో బట్ డెఫినెట్గా ఈ కంపారిజన్ని, ఎలక ఏనుగుని పిడికిలితో కొట్టిందట అన్న చందంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పరిస్థితి మారిందనేది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్తున్నమాట. ఏమంటున్నారంటే ఆయన, అమెరికా పదే పదే భారత్పై కుట్రలు పన్నుతోంది, అమెరికా పదే పదే భారత్పై కుయుక్తులు పన్నుతోంది, అమెరికా పదే పదే భారత్ని ఎలా ఇబ్బందుల గురించాలో ఆ రకంగా ఇబ్బందుల గురించాలని ఒక ఆలోచనతో ఉంది. అందుకే అమెరికా ఆర్థికవేత్త, స్వదేశస్థుడే, అమెరికాలో స్వదేశస్థుడే అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ ఒక సంచలన కామెంట్ చేశారు. మౌజ్ హిట్టింగ్ ఎలిఫెంట్, ఇట్స్ లైక్ అమెరికా హిట్టింగ్ ఇండియా. అంటే ఇండియాని ఏనుగుతో పోలుస్తూ అమెరికాని ఎలకతో పోల్చాడు ఆయన. డెఫినెట్గా ఇండియా అనేది ఒక టఫెస్ట్ కంట్రీయే, కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అమెరికా అనే దేశం వరల్డ్స్ టఫెస్ట్ గాయ్. సో వాళ్ళు ప్రపంచ దేశాల్లో చాలా టఫెస్ట్ కంట్రీగా, టఫెస్ట్ గాయ్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇండియాపై రకంగా ఎందుకు చేస్తున్నా అర్థం కావడం లేదు, ఇండియాపై ఎందుకు కుట్రలు కుయుక్తులు పన్నుతున్నా అర్థం కావడం లేదు. మా ప్రెసిడెంట్ టారిఫ్ పేరుతో రిచర్డ్స్ ఏం చెప్తున్నారంటే, రిచర్డ్స్ వోల్ఫ్ అమెరికా ఆర్థికవేత్త ఆయనే. సో ఆయన ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, రష్యా టుడేతో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రకటన చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రెసిడెంట్ టారిఫ్స్ పేరుతో పిచ్చిగా వ్యవహరిస్తున్నారు, భారత్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడు, ఏనుగుతో ఎలక పోరాటంలా ఉంది ట్రంప్ తీరు. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారత్ అయితే, అమెరికా మార్కెట్ల కాకపోతే మరో దేశంతో భారత్ వ్యాపారం చేస్తుంది. అమెరికా కాకపోతే ఇంకోటి పోయేదేముంది, అమెరికా ఒకటే ఉంది ప్రపంచ దేశాల్లో. మనం మొదటి నుంచి చెప్తున్నదే కదా. ఈ పిచ్చి ట్రంప్కి అర్థం కావడం లేదు, కానీ అమెరికా ఒకటే దేశంలో ఇంకేం లేదా. అందుకే పదే పదే అన్నాను, భారతీయ ప్రజలుగా, భారతీయుడిగా, ఆత్మగౌరవంతో బతికేటువంటి బిడ్డగా ముందు దేశం వరకు వస్తే భారత్ నా దేశం. కాబట్టి ఎవడైనా సరే నా దేశం జోలికి వస్తే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటూ ఉంటాం. వాడేదో టారిఫ్లు పెంచాడని చెప్పి, వాడేదో ట్యాక్సులు పెంచాడని చెప్పి అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ప్రపంచ దేశాలు మొత్తం ఎండిపోయినాయా? ప్రపంచ దేశాలు మొత్తం బోసిపోయినాయా? లేకుండా పోయినాయా? అమెరికా, భారత్ అనేది ప్రపంచంలో మొత్తానికి అక్కడ కాకపోతే ఇంకో చోట. సో ఆ రకంగానే వెతుక్కుంటూ వెళ్తాం. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నారంటే, నేను లేకపోతే అసలు ఏ దేశమే లేదనుకుంటున్నాడు. వాళ్ళు లేకపోతే ఇరాన్ లేదనుకుంటున్నారు, ఆయన లేకపోతే రష్యా లేదనుకుంటున్నాడు, ఆయన లేకపోతే చైనా లేదనుకుంటున్నాడు. ఈ పిచ్చి మూర్ఖత్వం వల్లనే తన చెంపలు తానే కొట్టుకుంటున్నాడు, తన గొయ్యిని తానే తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా స్వదేశస్థుడు రిచర్డ్స్ ఏం చెప్తున్నారు ఆయన, ప్రపంచంలోని అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారత్, అమెరికా మార్కెట్లు కాకపోతే ఇంకో మార్కెట్ ఉంటుంది భారత్ వ్యాపారం చేసుకోవడానికి. కానీ అనవసరంగా వాటిని రెచ్చగొట్టి వెస్టర్న్ కంట్రీస్కి, బ్రిక్స్ దేశాలని బలోపేతం చేస్తూ ఉన్నాడు. వెస్టర్న్ కంట్రీస్ పైన అనవసరంగా బ్రిక్స్ని రెచ్చగొట్టి బ్రిక్స్కి, వెస్టర్న్ కంట్రీస్కి కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నాడు. బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ ఈ కంట్రీస్ సంబంధించి. సో ఈ కంట్రీస్ అన్ని కలగలిసి వెస్టర్న్ కంట్రీస్ పై ఆధారపడకుండా, అంతెందుకు రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం తెలుస్తుంది? ఒక సంచలన నిర్ణయం ఏంటనంటే, బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఇండియన్ రూపీస్లో లావాదేవీలు చేస్తాయి. దాట్స్ అ రికార్డ్. బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఇండియన్ రూపీస్లో లావాదేవీలు చేయడానికి సిద్ధమైపోయాట. అంటే ఇకపైన మనం ప్రతి కంపారిజన్ని డాలర్తో ఎలా అయితే పోలుస్తున్నామో, ప్రతి కంపారిజన్ని డాలర్లతో ఏ రకంగా సంబోధిస్తూ ఉన్నామో, అలానే ప్రతి బ్రిక్స్ దేశం కూడా ఇకపై తమ కంపారిజన్ ఇండియన్ రూపీతో పెట్టుకుంటాయట, ఇండియన్ రూపీతో కంపేర్ చేసుకుంటాయట. సో ఇండియన్ రూపీస్తో కంపేర్ చేసుకుంటా, ఇండియన్ రూపీస్తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే, ఇండియన్ రూపీ అనేది ఎంతటి పాపులర్ అయింది, ఇండియన్ కరెన్సీ అనేది ఎంతటి పాపులర్ అయిందో జీర్ణించుకోలేకపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అందుకే వెస్టర్న్ కంట్రీస్ అన్నిటిని కూడా ఆయన జతగా చేసి బ్రిక్స్ పై ఒక అనవసరమైనటువంటి కాంపిటీషన్ క్రియేట్ చేసి బ్రిక్స్ దేశాన్ని బలోపేతం చేస్తున్నాడు. ఇది రిచర్డ్స్ అనేటువంటి అమెరికా ఆర్థికవేత్త చెప్తున్న మాట. భారత్, రష్యా, చైనాలను ట్రంప్ మరింతగా స్ట్రాంగ్ చేస్తున్నాడు. బ్రిక్స్ ఉత్పత్తుల ముందు G7 దేశాల ఉత్పత్తులు చాలా తక్కువ. టారిఫ్స్ వంటి పిచ్చి చేష్టలతో భారత్ మరింత దూరం అవుతుంది అమెరికాకి అని చెప్పి రిచర్డ్స్ అంటున్నారు. ట్రంప్ నిర్ణయాలు అమెరికాకే శాపంగా మారుతున్నాయని రిచర్డ్ వోల్ఫ్ అంటున్నారు. మనం మొదటి నుంచి చెప్తున్నారే కదా. మళ్ళీ ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బనానా. మన భారతదేశంలో ఒక డజన్ బనానా 50-60 రూపాయలు ఉంటే, అమెరికాలో ఒక్క బనానా ధర, ఒక అరటిపండు ధర $1 అంటే 80 రూపాయలు.
80-85 ఒక్క అరటి పండు ధర. మనకు ఆ డబ్బులు పెడితే 2 డజన్లు వస్తాయి కరెక్ట్గా మనం వ్యవసాయ రైతు దగ్గరికి పోతే. అంటే మన దగ్గర నుంచి హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు ఆయన, హైయెస్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటాడు. భారత్ నుంచే అత్యధిక ధరల్లో అత్యధికంగా అరటి పండ్లను దిగుమతి చేసుకుంటాడు. అరటి పండు ఎందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇండియాలో ద హైయెస్ట్ ప్రొడక్షన్ ప్రపంచ దేశాల్లో మొత్తంలో కలిపితే ఇండియాలోనే అరటి పండ్ల పంట సాగు ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏ దేశాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే అమెరికాలో ఒక్క అరటి పండు ధర 80 అలా అని చెప్పి తినకుండా ఉంటారు ప్రజలంతా. అది కూడా ఒక ఫ్రూటే కదా, అది కూడా వాళ్ళు తినాల్సినటువంటి ఒక పదార్థమే కదా. వాళ్ళు ఏం చేసుకున్నా, ఏ మిల్క్ షేక్ చేసినా, ఏ షేకులు చేసినా ఇది కంపల్సరీ కదా. సో అప్పుడు ఏమైపోతుంది, ఒక్క బనానా ధర 80 రూపీస్. ఒక మిల్క్ షేక్ చేయాలి, మిల్క్ యాడ్ చేయాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒక మిల్క్ షేక్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ఇవ్వాలంటే ఒక్కదానికి $5 అంటే $350. $5 ఒక మిల్క్ షేక్ తాగడానికి. సో ఈ స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఇప్పుడు ఏమో జరిగింది, తన చెప్పు తీసుకొని తన చెంపల పైన వాయించుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అనవసరంగా భారత్ని గోక్కున్నాను, అనవసరంగా భారత్ని గెలుక్కున్నానని చెప్పి ఇప్పుడు బహుశా భావిస్తున్నాడేమో. కానీ అమెరికా ఆర్థికవేత్తలకు మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోయింది, డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక పిచ్చివాడు అని చెప్పి. బయట ప్రపంచ దేశాలే కాదు, స్వదేశంలో కూడా కొంతమంది ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒక మూర్ఖత్వపు వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి చర్యలు అమెరికానే ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. లేకపోతే భారత్ అమెరికా మధ్యలో భారత్ని ఏనుగుతో పోల్చడం ఏంటి, అమెరికాని ఎలకతో పోల్చడం ఏంటి? ఎలక ఇండియాని ఏనుగుతో పోల్చి ఎలక ఏనుగును కొట్టిందట అనేటువంటి ఒక సామెతను కోట్ చేశాడు ఆయన. ఇంటర్వ్యూలో ఈ మాటలు మాట్లాడుకొచ్చాడు. ఎలక ఏనుగును కొట్టిందట అనే రకంగా మాట్లాడుకొచ్చి అమెరికా భారత్ను కొట్టిందట. అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్, అత్యధికంగా జనాభా కలిగిన దేశం భారత్, అత్యధికంగా ప్రొడక్షన్ జరిగేది కూడా భారతే. అమెరికాలో ఏముంటుందండి, టెక్నాలజీ ఉంటుంది. టెక్నాలజీ మొత్తం తిని చచ్చిపోం కదా, టెక్నాలజీతో తింటామా, టెక్నాలజీని మనం ఆహారంగా సేవిస్తామా? కాదు కదా. ఏఐ యాప్ తయారు చేసింది అనుకోండి ఉదాహరణకు అమెరికా, ఆ ఏ యాప్ని మనం తిని చచ్చిపోతామా? మనకు ఆకలినప్పుడు ఏఐ తింటామా? తినం కదా. సో వాళ్ళు తయారు చేసే టెక్నాలజీ, ఆ టెక్నాలజీలో కూడా హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉంది మన ఇండియన్సే, భారతీయులే. ఒక్కసారి మన భారతీయులు కనుక ఎక్కడికి వెళ్ళా మేము భారత్లోనే ఉండిపోతాం, భారత్లోనే మా టెక్నాలజీని, మా మేధస్సుని, మా మేధాశక్తిని మొత్తం కూడా భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే అద్భుతంగా ఇంకా ఏ దేశం కూడా భారత్ని ఢీకొనలేనంత ఒక అద్భుతమైన టెక్నాలజీ దేశంగా. ఆహారాన్ని ప్రొడక్షన్ మన దగ్గర అవుతుంది, టెక్నాలజీ ప్రొడక్షన్ మన దగ్గర అవుతుంది, వార్ ఎక్విప్మెంట్ మన దగ్గర చేసుకోవచ్చు, ప్రతిదీ మన దగ్గర ఇండిజినియస్గా తయారు చేసుకున్నటువంటి శక్తి సామర్థ్యాలున్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే. సో పూర్వీకులు మనకంటే ఎప్పుడో పూర్వీకులు ఇవన్నీ కూడా గ్రంథాలు రాసి పెట్టారు, వాళ్ళకు సైన్స్ తెలుసు, వాళ్ళకి టెక్నాలజీ తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మనం ఈ రకంగా వేరే దేశాల గురించి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అది ఎలా, మన వాళ్ళు వెళ్ళి అక్కడ అత్యధికంగా వాళ్ళు డబ్బులు ఇచ్చి మన వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి మన వాళ్ళ పనిని వాళ్ళు వినియోగించుకుంటున్నారు కాబట్టి అక్కడ టెక్నాలజీ పెరుగుతోంది. అమెరికాలో ఇప్పుడు ఎంతమంది సైంటిస్టులు ఇండియన్స్ లేరు, ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఇండియన్స్ లేరు. సో ప్రతిదీ కూడా ఇండియా నుంచే వెళ్తుంది. సో రిచర్డ్ వోల్ఫ్ ఆయన అమెరికా ఆర్థికవేత్తగా అర్థం చేసుకున్నాడు, ఇంటెలిజెంట్ కాబట్టి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇంటెలిజెన్స్ ఉందని అనుకోను, బికాజ్ అక్కడ ఆయనకు ఓటు వేసి ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు చేసే పనులకి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన పిచ్చి వ్యాఖ్యలు, పిచ్చి ప్రేరాపాలను చూస్తే పిచ్చోడు అన్నట్టుగా అందరికి అర్థమైపోతుంది. సో కానీ స్వదేశంలోనే చుక్కెదురైంది. అమెరికాని ఒక ఎలకతో, ఇండియాని ఒక ఏనుగుతో పోల్చాడు. స్వదేశస్తుడే, అమెరికన్ సిటిజనే ఈ రకంగా పోల్చాడు. అంతకు మించిన గౌరవం ఏముంటుంది, అంతకు మించినటువంటి ఒక మంచి అభిప్రాయం ఇంకేముంటుంది? ఇలాంటి అర్థమే డొనాల్డ్ ట్రంప్ కూడా అర్థమైన రోజే, డొనాల్డ్ ట్రంప్కి కూడా ఇది ఆయనకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయిన రోజే భారత్ విలువేంటి, భారత్ యొక్క గౌరవం ఏంటి, భారత్ యొక్క ప్రేమ మర్యాదలన్నీ కూడా ఆయనకు అర్థమవుతాయి. లేదు కాదు కూడదు అనుకుంటే తన గోయి తానే తీసుకొని తన గోయిలో తానే పడుకొని అవసరమైతే మట్టి కూడా తానే కప్పుకోవాలి, ఎవరు కప్పేవాళ్ళు కూడా ఉండరు. అంతటి పరిస్థితి అమెరికాకు రాబోతోంది. సో ప్రస్తుతానికే